నమస్కార్ నమస్కార్ బాలువాషి అందరికీ నమస్కారం. బాగున్నారా? హౌ ఆర్ యు ఆల్? నేను మీతోనే మాట్లాడుతున్నాను. నాకు అలవాటు పలకరించడం. బాగున్నారు కదా? సూపర్. సో సినిమా చూపిస్తా మావా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన సినీ ప్రముఖులకి, పెద్దలకి, మీడియా ప్రతినిధులకి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దమ్మున బ్యానర్, బూస్ట్ ఉన్న నిర్మాత, మ్యూజిక్, అలాగే హిట్ పేర్ ఆల్రెడీ. సో ఈ కాంబినేషన్లో సినిమా చూపిస్తా మావా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇవాళ ఆడియో అంగరంగ వైభవంగా, ఘనంగా ఆవిష్కరింపబడుతోంది. సినిమా చూపిస్తా మావా ప్రొడ్యూసర్స్ ఇంటి ఆడపడుచులు దీపారాధన చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ రాజశేఖర్ గారు, మన ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారి సిస్టర్ జి సునీత గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే గోపి గారి అందాల కుట్టి మానస గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే అంజిరెడ్డి గారి అమ్మాయి పద్మలత కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అత్తలకు చాలా మంది సినిమాలు చూపించారు. ఈసారి మా ఒక సినిమా చూపిస్తా అంటూ మన ముందుకు వస్తున్న ఈ సినిమాకి నిజంగా ఇట్ బి రియల్ ఫన్ అని నేను ఆశిస్తున్నా. అండ్ ఈ కపుల్ రాజ్ తరుణ్ అయితే అవంతిక, ఒక మేనే ప్యార్ కియాలో సల్మాన్ ఖాన్ ఆ రోజు ఎంత పెద్ద అందరి మనసుల్లో చోటు చేసుకున్నారు, అలాగే ఈ కపుల్ కూడా మన అందరి మనసులో చోటు చేసుకున్నారు. డెఫినెట్లీ వండర్ఫుల్ కెమిస్ట్రీ బిట్వీన్ ద లీడ్ పేర్ తరుణ్ అండ్ అవంతిక, అండ్ బ్రిలియంట్ యాక్టర్స్ అండి. అండ్ టైటిల్ ఇస్ సూపర్బ్. ఈరోజు తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్న వినోదం ఈ టైటిల్లోనే కనపడుతుంది. సినిమా చూపిస్తా మావా. అండ్ అబవ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్ గారికి మై బెస్ట్ విషెస్ అండ్ ద హోల్ టీమ్. సినిమా చూపిస్తా మావా సూపర్ హిట్ అయ్యి మా బెక్కం వేణుగోపాల్కి, అంజిరెడ్డికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉయ్యాల జంపాల లాగా ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాట్లాడాల్సిన మొత్తం శ్రీధర్ గారు, సురేష్ గారు మాట్లాడారు. సో డెఫినెట్గా సినిమా చూపిస్తే మామ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రాజ్ తరుణ్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. డెఫినెట్గా నిర్మాతలకి, దర్శకుడికి, ఈ టీం అందరికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూపిస్తామంటే చాలా ఏదో చిన్న సినిమానా ఎట్లా అనుకున్నాను, కానీ చాలా పెద్ద సినిమా. విజువల్స్ చాలా బాగున్నాయి. రాజ్ తరుణ్ చాలా ఎనర్జీగా చేశాడు. డెఫినెట్గా మంచి సూపర్ హిట్ అవుతుంది. చాలా మంచి టైటిల్ పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. గోపి ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ తనకి, రాజ్ తరుణ్కి, ద హోల్ టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా చిన్న సినిమాకి ఇంత క్రౌడ్ రాదు అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ గోపి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో సాంగ్స్ శేఖర్ చంద్ర చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా మంచి సాంగ్స్ ఇచ్చి, మంచి ట్యూన్స్. అండ్ నాకు మా రాజ్ తరుణ్ని చూస్తే మా వెంకీ సినిమాలో ఉన్న రవితేజ గుర్తొచ్చాడు. అంటే నాకు, సీనువేట్ల గారికి, మీ అందరికి ప్రయాణ జర్నీ ఆ సినిమాతోనే స్టార్ట్ అయింది. అలాగే వెంకీలో బాయ్ నెక్స్ట్ డోర్గా తను రవితేజ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని, అటు మాస్ ఆడియన్స్ చాలా అల్లరిగా తనకి ఒక స్టార్డమ్ తీసుకొచ్చి, ఒక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా. అలాగే సినిమా చూపిస్తాం మా తనకి రాజ్ తరుణ్ కూడా అలాంటి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ ఆడిటోరియం ఉన్నట్టు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి సినిమా హాల్, థియేటర్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ తరుణ్ అంటే ఉయ్యాల జంపాలతో మంచి పర్ఫార్మర్ అని పేరు తెప్పించుకునే హీరో, అండ్ అందరికీ పక్కనింటి అమ్మాయిలా నచ్చే హీరోయిన్ అవిక. ఆ సూపర్ హిట్ జోడిని మళ్ళీ తెర మీద చూడబోతున్నాం. శేఖర్ చంద్ర, కార్తికేయ సాంగ్స్ ఇంకా ఎఫ్ఎం కౌంట్ డౌన్స్ నుంచి దిగలేదు, అప్పుడే ఈ సినిమా వచ్చింది. చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా క్యాచీగా ఉన్నాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ బ్రో. చిన్మయి చెప్పింది నాకు, షీ సెడ్ షీ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అండ్ దట్ పక్కా జెంటిల్మెన్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పింది. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ బ్రో. అండ్ త్రినాథ్ గారు, నాకు ఆయన తీసిన మేం వయస్కి వచ్చామంటే చాలా చాలా ఇష్టం అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇన్ ద లాస్ట్ 5-6 years as far as love stories are concerned. సో ఆయన ఎప్పుడో నాకు ఒకసారి చెప్పారు, ఒక స్క్రిప్ట్ ఉంది, కలిసి సినిమా చేద్దామని. ఎక్కడ ఈరోజు కూడా కనిపించలేదు. ఓకే, ఐ విష్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద ఫిల్మ్ ఇస్ అ సూపర్ హిట్. థ్యాంక్ యూ. కమిట్మెంట్ తోటి సినిమా తీసేటటువంటి నిర్మాతలు ఇద్దరు కలిసి ఈ సినిమా తీస్తున్నారు. వాటన్నిటికంటే హిట్ పేర్
హీరోయిన్లు. ఒక రేసుగుర్రం సినిమాలో ఒక సాంగ్తో స్టార్ట్ అయినటువంటి సంచలనం ఆ సినిమాలో సాంగ్. ఆ టైటిల్ పెట్టుకొని ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. మళ్ళీ ఇండస్ట్రీకి ఒక చిత్తర్పిడికి వచ్చాడు. డెఫినెట్గా అతనిలో ఉండే ఈ ఫస్ట్ సినిమా నుంచి పిట్ట కొంచెం కోత గనం అని మళ్ళీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అతని డేట్ల కొరకు డెఫినెట్గా ఉంటారు. ఆ హీరోయిన్కి లేడీస్లో ఒక పెద్ద ఇమేజ్ ఉంది. ఈ సినిమా మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా బాగుంది శేఖర్ చంద్ర మ్యూజిక్. అండ్ అంజిరెడ్డి గారు ఎంతో ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఒక్కసారి దిగారని అంటే ఇంకా దాన్ని ఎండ్ వరకు ఎలా ప్రమోట్ రిలీజ్ ప్లాన్ అంతా అయింది చాలా బాగుంటుంది. ఈ సినిమాతో ఆయన అగ్ర నిర్మాత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్ నిజంగా ఇందాక కోన గారు అన్నట్లు నాకేమో ఈడియట్లో రవితేజ గుర్తుకొచ్చాడు ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఆ ఎనర్జీ అదంతా. సో మంచి పేరు అవికా గౌరు వాళ్ళిద్దరిది. సో ఈ సినిమాతో త్రినాథ్ ఒక టాప్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ శేఖర్ చంద్ర గారు ఆ పిల్లి కళ్ళ పాప నేనంటే అంత చిన్న చూప ఆ సాంగ్ చింపేశారండి ఓపెనింగే. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూపిస్తే మామ పోస్టర్ చూస్తుంటే తన వాళ్ళ మాంగారికి సినిమా చూపిస్తాడు, అలాగే మనందరికీ సినిమా చూపిస్తామని పోస్టర్లో రాశారు. సో శివరాత్రికి ఒకే టికెట్ మీద 2 చిత్రాలు చూపిస్తారు కదండి, ఆ రేంజ్లో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా ఎంత బాగుండాలంటే సినిమా చూపిస్తాం మావా సూపర్ హిట్ అయ్యి జనాలందరూ కూడా మేము కలెక్షన్స్ చూపిస్తాం మావా అని చెప్పి అంజిరెడ్డి గారికి వేణుగోపాల్ గారికి బాగా డబ్బులు ఇవ్వాలని, అవికా గౌర్ గారు అలాగే తమ్ముడు రాజ్ తరుణ్ చాలా షారుఖ్ ఖాన్ కాజల్ లాగా ఇంకో 5 years తర్వాత కూడా అద్భుతంగా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్ సినిమా అంటే అదిరిపోవాలని కోరుకోవాలి. కోరుకుంటేనే ఫ్రెండ్స్. ఈ సినిమా టీం నాకు బాగా నచ్చిన టీం అండి. ఇంతకుముందు మేము వయసుకు వచ్చామని ఫిల్ము వన్ మై చాలా చాలా ఇష్టమైన ఫిల్మ్స్. మన డైరెక్టర్ త్రినాథ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, వేణు గారు, మళ్ళీ కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్, నాకు బాగా నచ్చిన డిఓపి. సో వీళ్ళందరూ కలిసి చేసి మళ్ళీ టుగెదర్ వచ్చే ఒక సినిమా ఇది. అలాగే అంజిరెడ్డి గారు. సో మంచి టీము, మంచి టైట్లు. అందులో మా బంగారం రాజ్ తరుణ్. మేమిద్దరం అన్నదమ్ములు అంటే నమ్మేస్తారండి. అదే జుట్టు, అదే ముఖం, పక్కన నిల్చుంటే. ఏంటి నేను కొంచెం పెద్దగుంటే ఆయన పట్టుకుంటాడు అంత తేడా. సో అండ్ రాజ్ తరుణ్, అవికా గౌర్ కలిసి మళ్ళీ సినిమా చేస్తున్నారు. ఐఎమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇన్ షార్ట్ చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అదిరిపోయిందని పిట్టగోడ మీద కూర్చున్న కుర్రోళ్ళందరూ కథలుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. సూపర్ స్టార్ సినిమా బాక్స్ బదులు కొడితే ఇది మెగా స్టార్ సినిమా. ఏ హీరో బొమ్మైనా నీ హీరో నేనేగా. మొగేలా సినిమా థియేటర్లో నిండినట్టుగా ఈ ఫంక్షన్కి మీరు అందరూ వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ముందు సినిమా చూపిస్తాం మామ కాదు, సినిమా చూపిస్తారా మేము చూస్తాము అని మీరు అందరూ ఈ సినిమాని చూసి అందరూ చూసేలా చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ సాంగ్స్ నేను ఇన్ని మంచి సాంగ్స్ ఒక సినిమాలో చూడలేదు. నేను 3-4 సాంగులు చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా ఈరోజు హీరో శేఖర్ చంద్ర. నా సినిమాల్లో ఏం చూసినా మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టంతో చేస్తాను. మీరు చూసారు అన్ని సినిమాల్లో సాంగ్స్ హిట్. అలాగే ఈ సినిమాలో చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. నేను తప్పకుండా మళ్ళీ ఇంకో సినిమా తీస్తే ఈయన్నే పెట్టుకుంటాను. అంత బాగా చేశాడు. చాలా సంతోషం. ఇక ఈ హీరోయిన్లు ఇద్దరు కూడా
రాజ్ చరణ్, అవిక వీళ్ళిద్దరూ ఉయ్యాల జంపాల సినిమా చేశారు కదా, అది చాలా పెద్ద హిట్ అయింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అయిన సినిమా ఉయ్యాల జంపాల. అందులో హీరోకి హీరోయిన్కి చాలా మంచి పేరు వచ్చింది. ఎస్పెషల్లీ అమ్మాయికి ఇంకా మంచి పేరు వచ్చిందని అన్నారు. అప్పుడు ఈ అబ్బాయి కొత్త రకం భాష మాట్లాడి, నేను సినిమా చూడలేదు, సారీ, నేను సడన్గా ఎక్కడి నుంచో వచ్చాను ఇక్కడికి, లేకపోతే ఉయ్యాల జంపాల చూసి వచ్చేవాడిని, ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి అక్కర్లేదు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూడగానే అనిపించింది వాళ్ళిద్దరూ మంచి ఆర్టిస్టులని, చాలా చక్కగా చేశారని. డైరెక్టరు ట్రైలర్లో చాలా గొప్పగా ఉంది. అంటే చిన్న సినిమా అని అంటున్నారు, కానీ చిన్న సినిమా అనాలని అనిపించట్లేదు నాకు. చాలా పెద్ద సినిమా అవుద్ది, పెద్ద సినిమాగా తీశారు వీళ్ళు. ఈ ప్రొడ్యూసర్లందరికీ మంచి పేరు రావాలని, మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హీరో రాజ్ తరుణ్, ఆ అమ్మాయి అవిక చేసిన సినిమా ఉయ్యాల జంపాల రీసెంట్గా చూశాను నేను. నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ సినిమాతో పాటు హీరో తన పర్ఫార్మెన్స్ చాలా జెన్యున్గా అనిపించింది నాకు. అలాంటి హీరో హీరోయిన్ని అగైన్ రిపీట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా చూపిస్తే మామ చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన శేఖర్ చంద్ర నచ్చాలో నుంచి కూడా ప్రతి సినిమాలో ప్రతి ఆల్బమ్ చాలా బాగా చేస్తున్నాడు. ఎస్పెషలీ ఈ ఆల్బమ్ చాలా బాగుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్. అంజిరెడ్డి గారికి, గోపి గారికి అందరికీ మంచి లాభాలు చేకూరుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. And thank you so much for coming here. This really means a lot to this team, and they have worked really hard and with full genuinity, and it really feels nice when, you know, people come here, speak about the team, about the music, about the crew, and it's fun to hear, and I really feel proud being a part of this team. And thank you so much for all the support which you have given me in my earlier films. I hope you like this film too. Thank you so much. Love you all. And special thank you I would love to mention, which goes to, come here, my dear Prasanna and Vishwa. Both people, I have to say, the way they have, you know, made me understand the scenes. It is really something. And thank you so much to the whole team. And thank you Raj Tarun, because working with him again, I really feel comfortable and it was fun. It was really, really fun. And he dances really well. Don't you think so? He dances well, right? Yes? Hello అండి, 1.5 years అయింది. హ్యాపీగా ఉంది, అట్ ద సేమ్ టైం నర్వస్గా ఉంది. ఫస్ట్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా మేకప్ మ్యాన్కి, అసిస్టెంట్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మా చీఫ్ అసిస్టెంట్ గురించి మాట్లాడాలి. విశ్వనాథ్ దా, ఈయనది కాని పని కూడా నెత్తి మీద తీసుకొని పడని కష్టం పడకుండా ప్రతిరోజు సినిమా ముందు నడవాలని షూటింగ్ ఎంతో కష్టపడాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ బెక్కం వేణుగోపాల్ గారు, రాజుబాయి గారు, రూపేష్ గారు, అంజిరెడ్డి గారు ఎంతో ప్యాషన్తో చేశారండి సినిమా. సినిమా కోసం ఇంత డబ్బులు అవుతాయి, ఇది అవ్వని ఆలోచించలేదు. థ్యాంక్స్ అలాట్. అండ్ మా రైటర్, ఈ సినిమాలో నేను ఏమాత్రాన బాగా చేశానంటే కారణం ఈయన మాత్రమే. ఒకవేళ సినిమా చూసాక ఎవరైనా నేను బాగా చేశాను అంటే ఈయన చెప్పినట్టు నేను చేశాను అని అర్థం. బాగా చేయలేదు అంటే చెప్పినట్టు చేయలేకపోయిన అర్థం. ప్రతి డైలాగ్ ఈయన చెప్పినట్టు మాత్రమే చెప్పా, ప్రతి యాక్షన్ చెప్పినట్టు మాత్రమే చేశా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా ద్వారా నాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తుల్లో ఈయన ఒకళ్ళు, మా విశ్వనాథ్ ఒకళ్ళు. థ్యాంక్ యూ. బాలువాషి. ఇప్పుడు మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సినిమా అంటే ఎంతో ప్యాషన్ అండి. మేము వయసుకు వచ్చామని సినిమా తీశారు, అద్భుతంగా తీశారు. మళ్ళీ ఇంకో సినిమా అంటే అలాంటి సినిమా చేస్తారేమో అనుకున్నా, కథ చెప్పారు. ఇలాంటి సినిమా చేయగలరు అనుకోలేదు. అదే ఇలాంటి సినిమా చేస్తారు అనుకోలేదు పొరపాటును కూడా. మేము వచ్చుకొచ్చిన సినిమా నాకు చాలా ఇష్టం. దానికి దీనికి టోటల్ కాంట్రాస్ట్ అండి. ఒక భయంకరమైన కమర్షియల్ డైరెక్టర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అయిపోయాక పెద్ద పెద్ద హీరోలు సినిమా తీసాక మళ్ళీ నాతో సినిమా తీయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, నాకు తెలిసి ఆయన ఎప్పటిదాకా ఇచ్చిన మ్యూజిక్కి
ఈ మ్యూజిక్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. పాపం మా అందరి హరాస్మెంట్ తట్టుకొని మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒకసారి నా కోసం ఒక పాట పాడేస్తే పిల్లికల పాప 4 లైన్లు. పిల్లికల్ల పాప నేనంటే చిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపైతే పానంటదే అయినా నచ్చేసిందే అయినా నచ్చేసిందే. ఆ సాంగ్ ఫేవరెట్ సాంగ్ అండి. ఫస్ట్ ఆ సాంగ్ వినిపించాడు, అప్పటి నుంచి అదే పట్టుకుని ఎలాడుతున్నాను. ఇంకో సాంగ్ కూడా అదే నాకు చాలా ఇష్టం సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. మధుర ఆడియోలో రిలీజ్ అవుతున్న మంచి ఆల్బమ్. ఇప్పటి వరకు బెక్కం వేణుగోపాల్ ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్నీ మధుర ద్వారానే రిలీజ్ అయ్యాయి. ఈజ్ అమేజింగ్ హార్డ్ వర్కర్. అండ్ అంజిరెడ్డి గారితో, తర్వాత సునీత గారు అండ్ రూపేష్ వీళ్ళందరూ కలిసి చేసిన ఈ సినిమా షూర్గా హిట్ అవుతుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు రిలీజ్ దిస్ ఆల్బమ్. ఐ విష్ ఆల్ ద టీమ్ గ్రేట్ లక్ విత్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. స్టేజ్ నెంబర్ 1, సినిమాని చూడడానికి ఆడియన్స్ థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఆ హీరో హీరోయిన్లు చాలా అట్రాక్టివ్ పేర్ అయ్యేటప్పుడే. ఎప్పుడైతే రాజ్ తరుణ్, అవిక వీళ్ళిద్దరూ నా సినిమాకి హీరో హీరోయిన్లు అయ్యారో అప్పుడే నా సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయి. స్టేజ్ నెంబర్ 2, సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నంతసేపు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. అది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే నా రైటర్స్ మంచి కథా డైలాగులు రాసినప్పుడు, నా మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చినప్పుడు, నా టెక్నీషియన్స్ అందరూ కూడా ఒళ్ళొంచి పనిచేసినప్పుడు, నా డిపార్ట్మెంట్ అంతా కూడా రక్తం 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 చెల్లించి పనిచేసినప్పుడు వస్తుంది. కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంకా థర్డ్ స్టేజ్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఎక్కువ ఇంట్రెస్ట్తో సినిమా బాగుందని బయటికి వెళ్ళి చెబితేనే సినిమా సక్సెస్ అవుద్ది. అది మీ చేతుల్లో ఉంది. సో మీరు అందరూ రేపు ఈ సినిమా చూసి సినిమా చూపిస్తా మామా అన్న టైటిల్ పెట్టేటప్పుడే నా కాళ్ళు చేతులు వణికేయండి. ఎందుకంటే పెద్ద టైటిల్, ఎలా డీల్ చేస్తామో, ఏం చూపించాలి రైట్ సినిమా, అరే ఏం రాబోయ్ ఏం చూపించినావు రా సినిమా అని అంటే ఏమైపోవాలి అర్థం కాల. అందుకని చెప్పి ఒళ్ళు దగ్గరట్టి చేసాం సినిమా. రాజ్ తరుణ్ ఇందాకలో ఎవరో స్టేజ్ మీద చెప్తున్నారు రవితేజ మళ్ళీ రవితేజ లాంటి క్యాండిడేట్ పుట్టేయాలి. నిజంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే సినిమా చూపిస్తామా ఈజ్ ఎనర్జీ టైటిల్. అంత ఎనర్జీ రాజ్ తరుణ్లో అందరూ చూసిన వాళ్ళు చెప్తా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి మా అవిక నైటింగేల్ ఆ సినిమా చూపిస్తామా అవి ఎలా చూసింది చూడండి. ఇలాంటి చూపులు సినిమాలో చాలా చూసేసింది, చచ్చిపోతారు ఇంకా. ఇక ముఖ్యంగా మా శేఖర్ చంద్ర, జనరల్గా మేము వేసుకొచ్చాం సినిమాలో పేతా సాంగ్ పెద్ద హిట్. నేను సినిమా చేసిన పేతా సాంగ్ ఏంటని అడుగుతుంటారు, వెళ్ళిపోకే అని సాంగ్ విన్నప్పటి నుంచి. ఈ సినిమాలో కూడా ఓ పేతాస్ కావాలని మా ప్రొడ్యూసర్ గోపి గారు బలవంతం పెట్టారు. సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా లాస్ట్ 20 నిమిషాలు పేతమ్ముడు కావాలన్నారు. దానికి ఓ పేతాస్ సాంగ్ని కావాలనుకుంటే 1 నిమిషం లైట్లు ఆపుకోండి బాస్. ఆ పేతాస్ సాంగ్కి ఫస్ట్ టైం నేను సింగర్ని ఇంట్రడ్యూస్ చేశాను. తన పేరు రాజ్, బ్రహ్మాండంగా పాడాడు. బట్ ఆ సాంగ్ మీకు సీడీలో అవైలబుల్ ఉంది, వినండి, ఇతను ఎంకరేజ్ చేయండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా ఓపిక్గా ఈ సినిమాకి నా మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేశారు. రాజు గారు, రూపేష్ డిగోయల్ గారు, సునీత గారు, అంజిరెడ్డి గారు, గోపి గారు. సో దిస్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ టోటల్ యూనిట్ ఆఫ్ సినిమా చూపిస్తాం మామ. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టీమ్ కంప్లీట్లీ, అంటే ఒకేసారి 1 by 1 కాకుండా, బికాస్ ఐ ఫీల్ ఇట్స్ అ నైస్ టీమ్ వర్క్. అండ్ త్రినాథ్ గారు, సో ఆయనతో మేము వయసుకొచ్చాము చేశాను. అండ్ మూవీ సక్సెస్ అయింది, సాంగ్స్ సక్సెస్ అయింది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాకు తెలిసి ఈ సినిమా కూడా ఆర్ఆర్ జరుగుతుంది. సో నేను చూశాను. సో ఐఎమ్ రియలీ కంప్లీట్లీ లాట్ ఆఫ్ ఎనర్జెటిక్ ఈ సినిమా మీద, అంత హోప్స్ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. అండ్ సాంగ్స్ కూడా ఐఎమ్ ఫీలింగ్ అ నైస్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. సో హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్స్. అండ్ మెయిన్లీ మన హోల్ టీమ్, మన గోపి గారు, ప్రొడ్యూసర్స్ గోపి గారు అండ్ రూపేష్ గారు, అంజిరెడ్డి గారు, రాజశేఖర్ గారు. సో ఐ థ్యాంక్ దెమ్ అ లాట్ బికాస్ నైస్, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అండ్ ప్రసన్న గారు అండ్ విశ్వ గారు. సో హోల్ టీమ్, ఇట్స్ అ టీమ్ వర్క్ అండ్ నైస్ ఎనర్జీ ఫ్రమ్ రాజ్ తరుణ్ భయ్య. అంటే సాంగ్స్ ఇన్వాల్వ్మెంట్, సాంగ్స్ గురించి ఇంకా ఎనర్జీ బూస్టప్, నైస్ ఎంకరేజ్మెంట్. సో ఐ థ్యాంక్ ఆల్ ద లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక యజ్ఞం లాగా, అంటే కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక 20 మంది అండి నాతో పాటు రాత్రి పగలు నా హింస భరిస్తూ పనిచేస్తున్నారు. నా టీం అంతా, డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్స్, డైరెక్టర్, మొత్తం హీరో హీరోయిన్ అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా.
మీరందరూ ఇన్ని రోజులు ఒక 1 year నాతో కృషి చేశారు కాబట్టి ఈ సినిమా ఇంత బాగా రెడీ అయిపోయింది. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.